ఆంధ్రావుడు ఎవడంట ఇంగ్లాండ్ చదువుకొని వచ్చిండు, ఐఏఎస్ అయ్యిండు, ఐసీఎస్ అయ్యిండు, రైలు ఎక్కిండు. ఇంగ్లీష్ మొత్తం మన మెదడంతా మన ఆలోచనలను ఇంగ్లీష్లో కుదరబెట్టిండు. వానికి ఏం తెలియదు, ఇండియన్ కల్చర్ కూడా మర్చిపోయిండు. ఇంగ్లాండ్ పోయి రైలు ఎక్కిండట, తెలుగు మర్చిపోయిండు కదా. తెలుగు భాష పరీక్ష, నా తెలుగు భాష ఎట్లుందో పరీక్ష చేద్దాం అనుకున్నాడు. రైలు ఎక్కిండు. ఒక అమ్మాయి కూర్చొని ఉంది, తెలుగు అడిగిండు. అమ్మాయి నీ పేరు? ఇంగ్లీష్ లాగా మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ తెలుగు. పలానా. పెళ్ళి అయిందా? కాలేదు. ఎంతమంది పిల్లలు? తన్నీరు వాణి. పెళ్ళి అయిందంటే పెళ్ళి కాలేదంటే పిల్లలు అడుగుతున్నారా? అట్లా కాదు, ముందు పిల్లలు అడుగు, తర్వాత పెళ్ళి అడగాలి, మంచిది. ఇంకోసారి ఇంకో రైలు ఎక్కిండు, మళ్ళీ ఇంకో అమ్మాయి అడిగిండు. అమ్మాయి పేరు చెప్పింది. ఎంతమంది పిల్లలు? ముందు పిల్లలు అడిగిండు. 3. పెళ్ళి అయిందా? మనదని. నీకు కల్చర్ తెలియదు, భాష తెలియదు, ఎక్కువ చదువుకుంటే ఎక్కువ మూడు కూడా అవుతాడు కదా. మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫూలిష్.